విజయవాడ కుర్రవాడు గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపులు జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అంటే కస్టోడియల్ టార్చర్ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజు ఆల్రెడీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అతను రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నాడు. అయితే నాగరాజుని కస్టడీకి అప్పజెప్పాలని ఆల్రెడీ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్. వారం రోజులు కస్టడీకి కావాలని. కాకపోతే నాగరాజుని వారం రోజులు కస్టడీకి ఇవ్వొద్దు. కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి నాగరాజు తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. సరే, కోర్టు ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఏదో ఒక డెసిషన్ ప్రకటిస్తది. మోస్ట్‌లీ సిట్ అధికారులు అడిగినన్ని రోజులు ఇవ్వకపోవచ్చేమో. ఒక 3, 4 రోజులు ఇస్తారేమో మధ్య మార్గంగా. సహజంగా ఏ కేసులోనైనా అధికారులు అడిగినన్ని రోజులు ఇవ్వరు. కోర్టు ఒక మధ్య మార్గంగా కస్టడీకి అప్పచెప్తా ఉంటది. కస్టడీలో ఎలాంటి అంశాలు బయటకొస్తాయి అన్నది చూడాలి. సిట్ అధికారులైతే నాగరాజుని విచారిస్తే చాలా విషయాలు బయటికి రావచ్చు అని అనుకుంటున్నారు. బట్ నాగరాజు ఎలాంటి విషయాలు చెప్తాడు ఏంటి అన్నది చూడాలి. అయితే ఇప్పుడు సహజంగా కస్టడీ అయిపోయిన తర్వాత నాగరాజు తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మొదటి బెయిల్ పిటిషన్ అంగీకారం కాకపోయినా తర్వాతైనా బెయిల్ వస్తది. కానీ నాగరాజు తరపు లాయర్లు ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్లు లేవనెత్తుతున్నారు. బెయిల్ మీద నాగరాజు బయటకొస్తే నాగరాజుకు ప్రాణహాని ఉండొచ్చు అనేటువంటిది. మరి ఎవరి వల్ల ప్రాణహాని ఉంటది? అయితే ఇక్కడ లాయర్ల అనుమానం, బయట జరుగుతున్న చర్చ ఏంటి అంటే, ఈ గాదె సాయికిస్ట్‌కి గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉండొచ్చేమో అనేటువంటి చర్చ. రెండోది, వైసీపీ నాయకుల నుంచి ఏమన్నా ప్రాణహాని ఉండొచ్చేమో. ఎందుకంటే వైసీపీ ఈ కేసుని ఇక్కడితో వదిలిపెడదామని అనుకోవట్లేదు. ఈ కేసులోకి సిపి రాజశేఖర్ బాబుని, ఇంకా ఉన్నతాధికారులని, ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేపిద్దామని అనుకుంటుంది. వాళ్ళ మీద మచ్చేద్దాం అనుకుంటుంది. వాళ్ళ మీద మచ్చేయాలనుకున్నప్పుడు నాగరాజును కూడా ఏదైనా చేసి, చూసారా, నాగరాజు దగ్గర చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం బయటికి రాకూడదనే నాగరాజుని ప్రభుత్వమే, ఉన్నతాధికారులే కాజేశారు అని దాన్ని క్రియేట్ చేయడం కోసం ట్రై చేయొచ్చు. అంత జరిగిద్దంటే అంత జరిగే అవకాశాలున్నాయి. మనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఒక ఉదాహరణ. తర్వాత తిరుపతి దేవస్థానంలో కేసులు ఒక ఉదాహరణ. ఇలాంటి కేసులు చాలా మనకి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. కేసుల్లో ఉన్నటువంటి అనుమానితులు, సాక్షులు, నిందితులు చనిపోవటం అనేది మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి నాగరాజు కూడా వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉండొచ్చు. లేదు, ఈ సాయికృష్ణ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉండొచ్చు. ఈ అనుమానం చాలా ప్రధానంగా నడుస్తుంది. క్రిస్తలంక ప్రజల్లో ఈ అనుమానం ఉంది. ఈవెన్ ఈ నాగరాజు లాయర్స్‌లో కూడా ఈ అనుమానం ఉన్నట్టుగా చర్చ నడుస్తుంది. థాంక్ యూ.